ఈయన ఆశ్చర్యపడటానికి కారణం ఏమై ఉంటుంది? గలతీయులు 3 మాటలు, 1వ అధ్యాయము 6వ వచనం, గలతీ పత్రిక. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాని విడిచి భిన్నమైన స్వార్థ తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోతారని నేను అనుకోలేదు. ఆశ్చర్యం. మొదటి మాట, గలతీయులు సంఘాన్ని దేవుడు పిలిచాడు, ఇప్పుడు పిలిచిన దేవుణ్ణి విడిచిపెట్టారు. ఇది మొదటి మాట. పిలిచిన దేవుణ్ణి వదిలిపెట్టారు, పిలిచిన దేవుణ్ణి మర్చిపోయారు. ఇందాక నేను చెప్పినట్టుగా పౌలు గారు రాత్రి అనక పగలనక తిండి తినక తిప్పలు పడి, ఏమండి, మంచు అనక వాననక వంగడనక ఎండనక రాత్రింబగులు కష్టపడి కట్టిన సంఘాలివి. ఎంతో కష్టపడి సంఘాన్ని కడితే ఆ సంఘాన్ని ఎలా కట్టాడు? నిజమైన దేవుడు యేసు ప్రభు. ఆయన నమ్ముకుంటేనే మోక్షమో, ఆయన నమ్ముకోబోతే నరకానికి వెళ్తారని ఎఫెసీలో పూజిస్తుండగా ఆ ఎఫెసీ సంఘము ద్వారా గలతీ సంఘాన్ని కట్టాడు. గలతీ సంఘాన్ని కట్టిన తర్వాత గలతీ సంఘస్థులు ఏం చేశారు? మొదటిగా పిలిచిన దేవుణ్ణి విడిచిపెట్టారు. ఇది మొదటి మాట. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? తలపైకి ఎత్తండి. సంఘము ఎవరిని వదిలిపెట్టింది? ఈ దేవుణ్ణి పరిచయం చేయడానికి పౌలు గారు ఎంత కష్టపడినాడు. ఏమండి, ఈ రోజున మీరందరూ ఇక్కడికి వచ్చారంటే దేవుణ్ణి పిలుపు లేకుండా రాలేదు, గుర్తుపెట్టుకోండి. ఆ దేవుణ్ణి పరిచయం చేయడానికి సేవకుడిగా నేను ఎంత కష్టపడి ఉంటాను. ఎవరి ద్వారా ఒకరి ద్వారా దేవుణ్ణి పరిచయం అయ్యాడు దేవుడు మీకు. ఇప్పుడు పరిచయమైన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టేశారు, పిలిచిన దేవుణ్ణి వదిలిపెట్టేశారు. అబ్రహామును పిలిచాడు. ఆ రోజు 12 మంది శిశువులు ఉన్నారు, ఒక్కొక్కరిని పిలుచుకున్నాడు ఆయన. ఎన్నుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న వారు కొద్దిమంది ఉంటారు, ఎన్నుకోబడిన వారు కొంతమంది ఉంటారు. దేవుడు పిలుచుకున్నాడంటే ఏదో ప్రణాళిక నీ మీద ఉంది, ఏదో ఉద్దేశం ఉంది. దేవుడు నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాడంటే ఆయన ఏదో నీ కుటుంబం పట్ల చేయాలి అనుకుంటున్నాడు. నీ కూతురు పట్ల ఏదో చేయాలనుకుంటున్నాడు. నీ కొడుకు పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. ఆ పిలుపుతోనే నిన్ను పిలిచాడు. లేకపోతే ప్రగతి కాలనీలో, ఒంగోలు పట్టణంలో చాలామంది ఉన్నారు. నువ్వు మాత్రమే మందిరానికి వచ్చావంటే నీకు పిలుపుంది. పిలుపుంది కాబట్టే నువ్వు మందిరంలో కూర్చున్నావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఆశ్చర్యపడుతున్నాడు, ఎందుకంటే పిలిచిన దేవుణ్ణి విడిచిపెట్టారు. అదే ఆయన బాధ. పిలిచిన దేవుణ్ణి వదిలిపెట్టేశారు. గలతీల్లో కొంతమంది కావాలని దేవుడు పిలుచుకున్నాడు, వాళ్ళని వదిలిపెట్టేశారు. దేవుణ్ణి వదిలిపెట్టేశారు. చదవండి ఒక మాట కూడా, గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతము దుష్ట కాలములో నుండి విమోచింపబడినని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఎక్కడి నుంచి విడిపించాడు? ఎక్కడి నుంచి విమోచించాడు? ప్రస్తుతం మనమున్న కాలం ఎలాంటిది? అబ్బాయిలు చెప్పండి, మీకు బాగా తెలుసు. అమ్మాయిలు, ఈ కాలం ఎలా ఉంది? బయటికి వెళ్తే చూడండి, ఎంత దుష్టకాలమో చూడండి, ఎంత దుర్మార్గంగా ఉన్నారో చూడండి. అరే, ఈ మధ్యకాలం మీరు చూశారో చూడలేదు, న్యూస్, వాడికి 20-21 సంవత్సరాలు లేవో ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయిని చంపేశాడు. అరే, ముక్కలు చేసి, ఎంత దారుణమైన రోజుల్లో మనం ఉన్నాం, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఎంత అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం. ఇలాంటి దుష్టకాలంలో నుంచి ప్రభు అయిన యేసు మనల్ని విమోచించుకొని పిలిచాడండి. అలా పిలిచి ఇప్పుడు పాపం లేకుండా పరిశుద్ధంగా నువ్వు జీవించడానికి కారణం యేసే. లేకపోతే నువ్వు కూడా ఎక్కడో ఒక చోట ఈరోజు సినిమాల్లో ఉండేవాడివి. ఎక్కడ? అవునా కాదా? ఆదివారం వచ్చిందంటే ఏ సినిమాకి వెళ్దాము,
ఏ పార్కింగ్కి వెళ్దాము, ఏ క్లబ్కి వెళ్దాము, ఏ పప్పుకి వెళ్దాము అనుకునే వాళ్ళు లేరు. గమనించండి, అలాంటి పరిస్థితికి నువ్వు వెళ్ళలేదంటే దుష్టకాలములో ప్రభు ఏ విధంగా నిన్ను విమోచించాడు, తన్ను తానే శిలువ మరణానికి అప్పగించుకొని నిన్ను రక్షించాలనే ఉద్దేశంతో ఆయన నిన్ను పిలిచిన దేవుణ్ణి వదిలిపెట్టారు. వినండి, దేవుణ్ణి వదిలిపెట్టడానికి 2 గ్రూపులు. ఎన్ని గ్రూపులు? 2 గ్రూపులు, 2 రకాల మనుషులు. మొదటి రకము, దేవుణ్ణి ఎప్పుడు వదిలిపెడతారు? దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెడతారు చెప్పండి? కష్టము కలిగినప్పుడు, నష్టము జరిగినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు, కుటుంబంలో కొడుకో కూతురు, భర్తో భార్యో అమ్మో నాన్నో చనిపోయినప్పుడు, ఏమండి ఉన్న స్థలము అమ్మేసుకొని అప్పులు కట్టాల్సి వచ్చినప్పుడు, ఇల్లు అమ్మేసినప్పుడు, ఏమంటే ఆరోగ్యం కుదుట పడినప్పుడు, అనుకున్న పని జరగనప్పుడు, అనుకున్న భార్య రానప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారు? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ప్రమాదం ఎందుకు రావాలి? దేవుడు ఉంటే ఆరోగ్యం ఎందుకు పోవాలి? దేవుడు ఉంటే అప్పులు ఎందుకు కావాలి? దేవుడు ఉంటే ఈ శోధన ఎందుకు రావాలి అని చెప్పి మొదటి గ్రూపు వారు దేవుణ్ణి వదిలిపెడతారు, దేవుణ్ణి విడిచిపెడతారు. కొద్ది కాలం దేవుణ్ణి నమ్ముకున్న వీళ్ళు శ్రమలు దాడికి తట్టుకోలేక, శోధనలు జయించలేక, ఆపదలో నుంచి బయటపడలేక, సమస్యను పరిష్కరించుకోవడం చేతగాక వీలైతే ఆత్మహత్య కూడా చేసుకుంటారు. గమనించండి, దేవుణ్ణి విడిచిపెట్టే మొదటి గ్రూపు, మొదటి మనుషులు ఎవరో తెలుసా? శోధనలు జయించలేని వారు, సమస్యల్లో నిలబడలేని వారు, ఆపదలు వచ్చినప్పుడు ఆపదలో నుంచి బయటపడలేని వారు. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ప్రమాదం ఎందుకు రావాలి? దేవుడు ఏం చేస్తున్నాడు? సమస్య వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఏమయ్యాడో? ఇక దేవుడు లేడు. గతంలో ఎప్పుడో చెప్పాను మీకు. ఆమె పేరేమో మార్తమ్మ, ఏం పేరేమో మహాలక్ష్మి. ఇద్దరూ ప్రభువుని నమ్ముకున్నారు. ఆమె అనురాలు ఎవరు? ఆమెంటి ఇల్లు కాదు. మహాలక్ష్మి అనురాలు, మార్తమ్మేమో క్రైస్తవురాలు, క్రిస్టియన్. ఒకరోజు మార్తమ్మ వల్ల బర్రెకు పుట్టిన దూడ బాగోలేకపోతే పాస్టర్ గారికి కబురు పంపించింది. పాస్టర్ గారు, దూడ బాగోలేదు, మీరు వచ్చి ప్రార్థన చేయండి అని. పాస్టర్ గారు బయలుదేరి ప్రార్థన చేయడానికి వస్తున్నాడు. ఈలో పెద్ద కొడుకుతో అంటది, రే పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత దూడ బతుకుతే వచ్చే ఆదివారం ప్రార్థనకి వెళ్తాం. ఏది? దూడ బతుకుతే. దూడ బతకలేదనుకో, ప్రార్థన లేదు, గీర్తన లేదు. ఏది? బర్రె దూడ కోసమే. పాస్టర్ గారు వచ్చాడు, ప్రార్థన చేసి వెళ్ళాడు. ప్రార్థన చేసి వెళ్ళినాక దూడ చచ్చిపోయింది. ఎప్పుడు? కొన్నిసార్లు అంతే. అది పాస్టర్ గారు తప్పు కాదు. మీరు ఏ ఇంటికైతే వెళ్తారో ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంటికి సమాధానం వస్తుంది అని రాయబడింది బైబిల్లో. గుర్తుపెట్టుకోండి. సేవకుడు మీ ఇంటికి వచ్చి ఒక ఇంటికి వెళ్ళాను, ఉందా పిల్ల? చిన్నారి ఉందా? వచ్చిందా? ఏది చిన్నారి? ఏది? చిన్నపిల్ల రాలా? ఆ పిల్ల 3 నెలలుగా ప్రార్థనకు మానేసింది. వెళ్ళాను, వాళ్ళ అమ్మగారుండి వాళ్ళ తాతగారుండి ఎందుకో ప్రార్థనకు వచ్చే పిల్ల మానేసిందండి, పలానా ఊరు వెళ్ళి వచ్చిన కాంచి ఈ పిల్ల ఇలా మారిపోయింది, ప్రతిదానికి ఏడుస్తుంది, భయపడతా ఉంది, మీరు కాస్త ఇంటి దాకా రమ్మంటే వెళ్ళాను. వెళ్ళి ఆ పిల్ల నన్ను చూస్తే దగ్గరకు వచ్చేది, దూరంగా వెళ్ళిపోతుంది, దగ్గరికి రావటంలా. అమ్మా చిన్నారిట్రా రావటంలా, ఏడుస్తుంది. చిన్నగా బలవంతంగా వాళ్ళ తాతగారు పట్టుకొని నా దగ్గర పట్టుకొచ్చాడు. మొత్తానికి ప్రార్థన చేశాను. ఆ పిల్ల ఏడుస్తాను ఉంది, ప్రార్థన చేసి నన్ను చూసి భయపడతా ఉంది.
ప్రార్థన చేసి ఏం లేదులేమ్మా అక్కడెక్కడో భయపడింది పాప అంతే, ఏం లేదని చెప్పి వాళ్ళ అమ్మగారికి చెప్పి, అమ్మ నువ్వు కూడా రమ్మా ఆదివారం చర్చికి అని చెప్పి, చిన్నారి ఆదివారం చర్చికి వస్తావా అంటే ఏం చెప్పటం మాట్లాడాల. అరే మరలా ఆదివారం వచ్చేవరకు ఆ పిల్ల చర్చిలో ముందొచ్చి కనపడింది. అరే అంతకుముందు సాపలు తీసి వెళ్ళేది, ప్రార్థనకు వచ్చేది, రావటం లేదు, ఎక్కడో భయపడింది పాప అని నాకు డౌట్ వచ్చింది. అంటే ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చినాక ఆ పిల్ల బాగుపడింది, మళ్ళీ చర్చికి రావటం మొదలుపెట్టింది. అంటే ఇల్లు యోగ్యమైనది ఉండాలి. సేవకుడు ప్రార్థన ఫలించాలంటే, ఆరోగ్యం కుదుటపడాలంటే, ఆ ఇంటికి ఆశీర్వాదం ఉండాలంటే సేవకుడు తప్పు కాదు, ఇల్లు యోగ్యమైనది ఉండాలి. అంటే అప్పుడు ఆ ఇంటికి సమాధానం వస్తుంది. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాడు, దూడ చచ్చిపోయింది. రే పెద్దోడా, ఏమమ్మా ఆదివారం ప్రార్థన లేదు, ఎందుకు మమ్మీ? దూడ చచ్చిపోయిందిరా. అదే మహాలక్ష్మి ఉందిగా అన్నిరాలు, పెరిగొచ్చిన కొడుకు, పెళ్ళిడికి వచ్చిన కొడుకు, కుటుంబ బాధ్యతను మోసే కొడుకు ఒక యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. పాస్టర్ గారు పాపం విషయం తెలిసింది, కానీ తెలిసి వెళ్తే అన్యుల ప్రాంతము, అన్యుల బజారు, ఇంటికి వెళ్ళగానే ఏమయ్యా ప్రార్థన అని చెప్పి, ఏమైనా దేవుని మందిరం అని చెప్పి, దేవుడు అని చెప్పి, ఉపవాసాలని చెప్పి మందిరానికి తీసుకెళ్ళావు, ఒక్కగానో కొడుకు చచ్చిపోయాడు, భర్త కూడా లేదు, ఏమి ఎట్లా బతికిద్దని నలుగురు 4 మాటలు అంటారని ఈయన వారం రోజులు ఆ ఇంటికి పోయి పెళ్ళా, వారం 10 రోజులు ఆ ఇంటికి పోయి పెళ్ళా. ఏదేమైనా సంఘబిడ్డలుగా ఒక శోధన వచ్చింది, వెళ్ళి కలిసి వద్దామని ఒక ప్రేమ ఉంటుంది, సేవకుడికి వెళ్ళాలి, పలానా అమ్మాయి కష్టంలో ఉంది, పలానా ఇల్లు, పలానా ఆయన ఇబ్బందులో ఉన్నాడని వెళ్తారు. మొత్తానికి తిన్నగా 10 రోజుల తర్వాత తిన్నగా భయపడతానే వెళ్ళాడు. భయపడతానే వెళ్తే ఆ ఇంటి దాపులోకి వెళ్ళిన తర్వాత ఆయన ఇల్లు ఎప్పుడు చూడలేదనుకుంటా, అడుక్కుంటూ వెళ్ళాడు, అమ్మ పలాని ఇల్లు ఎక్కడ అని. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత పాట వినపడతా ఉంది, ఆ ఇంట్లోంచి పాట వినపడతా ఉంది. ఏమని? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభు అనే పాట వినపడుతుంటే, బహుశా మహాలక్ష్మి గారి ఇల్లు ఇది కాదేమో. ఏమ్మా అర్థమవుతుందా? మహాలక్ష్మి వచ్చావా? నువ్వు కాదమ్మా, మహాలక్ష్మి గారి ఇల్లు ఇది కాదేమో. ఇదైతే 10 రోజులు కొడుకు చచ్చిపోతే పాటలు పాడిద్ది ఆవిడ అని మరలా డౌట్ వచ్చి, అమ్మా పలాని వాళ్ళు ఇల్లు ఇదేనా? అదేనండి, ఇదేనా? మరి పాటలు పాడుతుంది. చిన్నగా లోపలికి వెళ్ళగానే ఒక్కతే కూర్చొని ఆ ఫోటో, అబ్బాయి కొడుకు ఫోటో అక్కడ పెట్టుకొని, అయ్యా జరిగేది నీ చిత్తమే ప్రభు అని పాటలు పాడుతుంటే ఈయన కొంచెం భయంగానే, అమ్మ ఈయన అనుకున్నాడు చచ్చిపోయింది ఏం కొడుకు కాదు. ఎవరు కొడుకు? ఏం కొడుకు అది, ఏం కొడుకు చచ్చిపోతే ఏం పాటలు పాడిద్దా? సరే అమ్మా, ఏమ్మా బాగున్నావా అంటే, బాగున్నాను అయ్య గారు రండి కూర్చోండి అని చెప్పేసి వెంటనే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి, వెంటనే ఒక టీ ఇచ్చి, ఆ తర్వాత తిన్నగా అడిగాడు, అమ్మా ఇక్కడ ఎవరో ఒక అబ్బాయి లారీ యాక్సిడెంట్లో చచ్చిపోయినట్టుగా అని అంటే, ఎవరో ఏంది పాస్టర్ గారు, మా కొడుకు ఇదిగో ఫోటో చూడండి వాడే. మరి నువ్వేంటమ్మా పాటలు పాడుతున్నావు, నువ్వేంటి పాటలు పాడుతున్నావు? ఎన్నోసార్లు వాడికి చెప్పాను అయ్య గారు, ఏమని? రే ప్రార్థనకరా, గాలి తిరుగుళ్ళు మానేయి, పనికి మాలిన సావాసాలు మానేయి, తాగుడు మానేయి, దుర్మార్గపు ఆలోచనలు మానేయి, నా మాట వినరా, నీ జీవితం బాగుండాలి, బాగుపడాలనుకుంటే మందిరానికి రారని ఎన్నోసార్లు చెప్పాను, వాడు వినలేదు. నేను ప్రార్థన చేశాను, ప్రభువా వాడు పుట్టినప్పుడు ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే ఆఖరికి తాగుబోతుకు, ఆ తాగుడుకు అలవాటు పడిపోయి నేనేదో ఆ ఇళ్లలో పనిచేసి సంపాదించే డబ్బులు కూడా ఎత్తుకొని వెళ్తున్నాడయ్యా. దయచేసి వాడిని మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తే ఆఖరికి దేవుడే తీసేసుకున్నాడయ్యా. దేవుని చిత్తం ఎలా ఉంటే ఏం చేయగలమో అని ఆమె మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయాడు సేవకుడు. దూడ చచ్చిపోతే మార్తమేమో ప్రార్థన మానేసింది. దేవుణ్ణి వదిలిపెట్టడానికి మొదటి కారణము, మొదటి గ్రూపు వాళ్ళు ఎవరో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టము జరిగినప్పుడు దేవుడు లేడో, దేవుడు అంటే ఎందుకు ఇలా జరగాలి? దేవుడు ఉన్నాడు కాబట్టే ప్రమాదం నుంచి బయటపడ్డావు. దేవుడు ఉన్నావు కాబట్టి హాస్పిటల్ నుంచి బయటపడి బతికి ఇంటికి వచ్చావు. దేవుడు ఉన్నాడు కాబట్టి అప్పులు ఎన్నైనా జయించి గెలుస్తున్నావు. దేవుడు ఉన్నాడు కాబట్టి శోధనలో నిలబడగలిగావు. దేవుడు లేకపోతే
నీ భర్త బలహీనుడైపోయినప్పుడు, నీకున్న అప్పుల భారం ఎక్కువైనప్పుడు, కుటుంబంలో శోధన ఎక్కువైనప్పుడు, ఎప్పుడో గుండె పగిలి చచ్చిపోయే దానివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి గ్రూప్ ఎవరు? శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టే వారిలో గ్రూపులో ఉందండి గలతీల సంఘము. రెండో వాళ్ళు ఎవరో తెలుసా మీకు? ఎవరు వదిలిపెడతారు, దేవుణ్ణి విడిచిపెడతారు? అన్నీ చెప్పు, పర్వాలేదు, గట్టిగా చెప్పండి అబ్బాయిలు, చెప్పండి. ఎవరు వదిలిపెడతారు? రెండో గ్రూపు. దేవుణ్ణి వదిలిపెట్టే గ్రూపు రెండో వాళ్ళు ఉన్నారు, రెండో రకం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? ఆశీర్వదింపబడిన తరువాత, దీవించబడిన తర్వాత, బలపడిన తర్వాత, బాగుపడిన తర్వాత, స్థిరపడిన తర్వాత. ఒకప్పుడు స్థలం లేదు, ఇప్పుడు స్థలం కొనుక్కున్నావు. ఒకప్పుడు ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నావు. ఒకప్పుడు పిల్లలను చదివించుకునే శక్తి లేదు, ఇప్పుడు మంచి చదువులు చదివించుకుంటున్నావు. ఒకప్పుడు మంచి వ్యాపారం లేదు, ఈరోజు మంచి వ్యాపారం ఉంది. ఒకప్పుడు ఉద్యోగం లేదు, ఈరోజు నెలకు 25,000-50,000 సంపాదిస్తున్నావు. అరే, తిరగడానికి ఒక సైకిల్ కూడా లేదు, ఈ రోజున కారులో బైకులో తిరుగుతున్నావు. ఇవన్నీ వచ్చిన తర్వాత, ఇవన్నీ వచ్చిన దాకా దేవుడే. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, దేవుడు దగ్గరికి రావటం కానీ, దేవునితో పరిచయం కానీ, దేవునితో కనెక్షన్ కానీ, దేవునితో సంబంధం కానీ, దేవునితో సావాసం కానీ ఉండదో. ఎందుకో? దీవించబడ్డావుగా, ఆరోగ్యం పొందుకున్నావుగా, బతికావుగా, బాగుపడ్డావుగా. ఇంకా దేవునితో పనేంటి? మందిరంతో పనేంటి? సేవకుడితో పనేంటి? గలతీయ సంఘాన్ని చూసి పౌలు ఆశ్చర్యపడటానికి కారణం ఏంటో తెలుసా? ఆశీర్వదింపబడిన తర్వాత గలతీయ సంఘమో దేవుణ్ణి వదిలిపెట్టేసింది. శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోలేక దేవుణ్ణి వదిలిపెట్టేసింది. ఈరోజు లేరు, మన ప్రాంతంలో లేరు, మన మధ్యలో లేరు, ఏమండి మన పట్టణాల్లో లేరు, అనేకమైన సంఘాల్లో లేరు. దీవించబడిన తర్వాత, మేలు పొందుకున్న తర్వాత దేవుణ్ణి వదిలిపెట్టిన వారు లేరు. పిల్లలు లేక ఎన్నో సంవత్సరాలు అల్లాడిపోతున్న అమ్మాయికి దేవుడు కనికరించి గర్భఫలం ఇచ్చిన తర్వాత, మంచి కూతుర్ని కొడుకును కన్న తర్వాత, ఏమ్మా ప్రార్థనకు రావటం కుదరటం లేదు పాస్టర్ గారు. ఎందుకు కుదరటం? పిల్లలతోనే సరిపోతుంది అయ్య గారు. వింటున్నారా? అయ్యో, ఏ పని లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదని అల్లాడిపోతున్నా. నీకు చిన్న వ్యాపారం ఇచ్చి ఈరోజు 500-1000 రూపాయలు రోజుకు సంపాదించుకుంటున్నావు. ఏంటమ్మా ప్రార్థనకు రాలేదంటే, ఎక్కడ కుదురుతుంది? ఆదివారమే కదా పాస్టర్ గారు వ్యాపారం ఉండేది. అలాగనే ఉద్యోగం చేసేవాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి రెండో కారణం ఏంటో తెలుసా? ఆశీర్వాదం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, బలం వచ్చింది, అన్నీ ఉన్నాయి కాబట్టి దేవునితో నాకు పని లేదు. అందుకే సొలొమోను అంటాడు, అయ్యా నన్ను గొప్పవాడిగానైనను పేదవాడిగానైనను ఉంచొద్దు. ఏమంటాడు? ఎలా ఉంచొద్దు? ధనవంతుడిగా ఉంచొద్దు, పేదవాడిగా ఉంచొద్దు. ఎందుకయ్యా? ఎందుకు? ధనవంతుడిగా ఉన్నాననుకో, దేవుడు ఎక్కడున్నాడు? కళ్ళు నెత్తికెక్కుతాయి నాకు. దేవునితో పని ఏంటి నాకు అంటానేమో. పేదవాడిగా ఉన్నాననుకో, దరిద్రతలో ఉన్నాననుకో, చేయి చాపి వాళ్ళు నేను అడుక్కోవాల్సి వస్తుంది. లేదా ఆకలి సావులు, ఆకలితో అల్లాడిపోతూ దొంగతనాలు చేసి నీ నామానికి అవమానం తెచ్చి పెడతానేమో. చెప్పండి, మీరే చెప్పండి. దేవుని బిడ్డలు చేయి చాపి అడుక్కుంటే ఏం బాగుంటుంది చెప్పండి? ఆయనకు అవమానం కదూ. అందుకే సొలొమోను అంటాడు, నన్ను ధనవంతుడిగా ఉంచొద్దు, దరిద్రుడిగా ఉంచొద్దు. మరి ఎలా ఉంచమన్నాడు? సరిపోయినంత. అప్పుడే నాకు బాగుండేది. ఇప్పుడు మీరే చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలకు వేసుకున్న బంగారము, పెట్టుకున్న ముక్కు పోగులు, చెవులకున్న కమ్మలు, ఏమన్నా మెల్ల ఉన్న గొలుసులు, కాళ్ళకున్న పట్టీలు, బంగారం లేదనుకున్నారా మీరు? ఇశ్రాయేలు ప్రజలకు బోల్డ్ అంత బంగారం ఉంది వాళ్ళకి తెలుసా మీకు? ఎందుకు తీసేయమన్నాడు?
ఏమ్మా ఎందుకు తీసేయమన్నాడు? మీకు బంగారం వద్దురా నాయన, ఎందుకు తీసేయమన్నాడు? అది ఉండటం వల్ల వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టే అవకాశం ఉంది కాబట్టి, దీనివల్ల గర్వం వస్తుంది కాబట్టి అది మీకు వద్దు అన్నాడు. అంతే, పెట్టుకోవద్దని కాదు ఆయన అన్నది. పెట్టుకుంటే ఎలా ఉండాలంటే గర్వం రాకూడదు. మంచి బట్టలు కట్టుకోవద్దని నేను చెప్పలా. కట్టుకుంటే నాది చూడు, నా అందం చూడు రాకూడదు. రాకూడదు ఏంటి? నువ్వు మంచి బట్టలు కట్టుకో, అన్న వస్త్రాలతో మంచి పెట్టుకోవద్దని కాదు, అట్టని పెట్టుకొని రాకండి. పెట్టుకోవద్దని కాదు, పెట్టుకుంటే నీకు గర్వం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి విడిచిపెట్టడానికి 2 గ్రూపులు, 3వ గ్రూప్ ఉన్నారండో. వీళ్ళని ఎప్పుడైనా చూసారా? దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. 3వ గ్రూప్ వాళ్ళు. వీళ్ళు ఎవరు? తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా, ఏంటి ఉద్యోగం, ఏమండి ఏమి జరిగినా సరే వీళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 3:12. సహోదరులారా జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏ హృదయము? దుష్ట హృదయము. ఏ విశ్వాసము? అవిశ్వాసము. దేవుణ్ణి విడిచిపెట్టిపోయే కారణము దుష్ట హృదయము, గర్వము, అహంకారము, అహంభావము, కళ్ళు నెత్తికి ఎక్కటము, ఏమండి కొమ్ములు పెరగటము, ఇవన్నీ ఒకదానికి అర్థమైందా? దేవుణ్ణి విడిచిపెట్టాలి. దుష్ట హృదయము, దేవుణ్ణి విడిచిపెట్టే మనసు ఉందేమో. జాగ్రత్త 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 అని పౌలు హెబ్రీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. గలతీయులు దేవుణ్ణి వదిలిపెట్టడానికి కారణం ఏమిటో తెలుసా మీకు? 1 శ్రమలు వచ్చినాయేమో, దేవుణ్ణి వదిలిపెట్టారు. 2వది, దేవుడు ఆశీర్వదించి ఉన్నత శిఖరాలు ఎక్కించాడేమో, దేవుణ్ణి వదిలిపెట్టారు. ఇక మనకు తెలిసిన భాగం తెలుసా మీకు? కీర్తనలో దేవుణ్ణి వదిలిపెట్టేవారు, దేవుణ్ణి మర్చిపోయే వారికి పాతాళములో దిగిపోతారు. 9వ అధ్యాయము కీర్తనలో 17వ వచనం, అది కూడా చదవండి. 9:17. దుష్టులను, దేవుణ్ణి మర్చిపోయే ప్రజలు ఎక్కడికి దిగిపోతారు? అందుకే దయచేసి నా ప్రియ సంగమా, మిమ్మల్ని ప్రేమించిన సేవకుడిగా, మీ కొరకు ప్రార్థించే దైవజనుడిగా, మీ కొరకు ఎప్పుడు ఒక మంచి వర్తమానం అందించే దేవుని సేవకుడిగా హెచ్చరిస్తున్నాను. మీరు దేవుణ్ణి మర్చిపోయే ప్రజలుగా ఉంటే ఎక్కడికి వెళ్తారో చెప్తున్నాను, పాతాళానికి దిగిపోతారు. దేవుణ్ణి మర్చిపోవడానికి వీలేదు. నా ప్రాణం యెహోవాను, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవద్దు. మొదటి మాట చెప్పాను. రెండో మాట గలతీయుల సంఘము